కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వేయలేదు. ఉదయం 8 గంటలకు తన ప్రియుడు లోకేష్తో బైక్పై గండికోటకు బయలుదేరింది వైష్ణవి. వీరు మధ్యలో పాలకోవా సెంటర్ దగ్గర ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 బైక్పై లోకేష్ ఒక్కడే వచ్చినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. దీంతో నిజంగా ఇది హత్య లేక పరువు హత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎంట్రీ అయినారు 10:30 కొడితే ఇంకోమైనారు. రైట్, ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కడప జిల్లాలో అదృశ్యమైనటువంటి ఈ విద్యార్థిని యొక్క ఈ విషయం ఏదైతే ఉందో అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇది హత్య పరువు హత్య అన్న సందేహంలోనే మనకి కనిపిస్తోంది. మరి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా వాళ్ళకి పూర్తి ఆధారాలు మనకి దొరికినట్లుగా కనిపించట్లేదు. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. కడప జిల్లా జమ్మమడుగు మండలం గండికోటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని మరి హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనంగా మారిందని కూడా చెప్పవచ్చు. గీతం జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి సోమవారం లోకేష్ అనేటువంటి అబ్బాయితో కూడా కలిసి ఉదయము 14వ తారీఖు ఉదయము 8 గంటల సమయంలో కూడా ఇద్దరు కలిసి కూడా గండికోటలో వెళ్ళినట్లు కూడా అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా స్పష్టంగా కనపడడం కూడా జరుగుతూ ఉంది. అదే రోజు ఉదయం 10:30 గంటలకి మరి గండికోట నుంచి కూడా లోకేష్ తిరిగి వెళ్ళినట్లు కూడా సీసీ ఫుటేజ్ లో ఆధారంగా కలిసి కూడా తెలుస్తుంది. మరి మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా అక్కడ గండికోటలో సందర్శనకు వెళ్ళినటువంటి కొంతమంది టూరిస్టులు కూడా ఈ అమ్మాయి బాలిక కూడా కనిపించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది కూడా చెప్పడం కూడా తెలుస్తుంది. మరి వారి బాలిక యొక్క బంధువు సురేంద్ర అనేటువంటి వ్యక్తి కూడా మధ్యాహ్నము ఆ యొక్క గండికోటకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అమ్మాయి కూడా కనిపించలేదు కూడా అతను సురేంద్ర కూడా నిన్న దినాన్ని కూడా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అయితే వీరు ఎరుగుంట్ల మండలం అలదుర్తి గ్రామానికి చెందినటువంటి లోకేష్ మరి అదే గ్రామానికి చెందినటువంటి అమ్మాయి కూడా గత కొన్ని రోజులు కూడా ఈ అమ్మాయిని కూడా వేధిస్తున్నారని చెప్పి కూడా అమ్మాయి తల్లిదండ్రులు కూడా మరి నిన్నటి నుంచి కూడా మీడియాతో కూడా వాళ్ళు పోలీసులు ఎదుట కూడా వాళ్ళ యొక్క వేదన కూడా తెలియపరచడం జరిగింది. అయితే సోమవారం సాయంకాలం వరకు అమ్మాయి రాకపోవడంతో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ యొక్క పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మంగళవారం ఉదయం పోలీసులు మరి కుటుంబ సభ్యులు కలిసి కూడా గండికోటలో మొత్తం అంతా కూడా మరి పరిశీలించడం జరిగింది. అయితే ఆ యొక్క గండికోటలో రంగనాథ స్వామి ఆలయంలో ఒక బ్యాగును కూడా గుర్తించినటువంటి పోలీసులు పురావస్తు శాఖ అధికారులు పోలీసులకు తెలియపరచడంతో అక్కడ మరి మంగళవారం ఉదయం పోలీసులకు అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి మిగతా జీవిగా అక్కడ ఉండి పడి ఉన్నటువంటి అమ్మాయి మృతి చెందినట్లు కూడా అప్పటికే తెలిసింది. అయితే ఈ విషయాన్ని మరి నిన్నటి నుంచి కూడా కడప ఎస్పీ మరి
అశోక్ కుమార్ కూడా దగ్గరుండి కూడా ఆ యొక్క సంఘటన స్థలాన్ని గండికోటని అంతా కూడా ఆ యొక్క మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి ఆ హత్య మరి ఆ అమ్మాయిని వెళ్ళినటువంటి లోకేష్ అనేటువంటి అబ్బాయి ఆ అబ్బాయి హత్య చేశారు, లేకపోతే ఎవరు హత్య చేశారు, పరువు హత్య చేశారు అనేటువంటి కోణంలో కూడా నిన్నటి నుంచి మరి మంగళవారం నుంచి కూడా పోలీసులు జల్లెడపడుతూ జరగడం జరిగింది. ఇప్పటికే ఆ పోలీసులు క్లూస్ టీమును డాగ్ స్క్వాడ్ ను కూడా ద్వారా కూడా ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. మరి ఈ యొక్క ఇప్పటికి కూడా కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్, మరి కడప ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఆ యొక్క సంఘటన స్థలాలంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ యొక్క లోకేష్ ను కూడా సోమవారం సాయంకాలం నుంచి కూడా ఈ యొక్క లోకేష్ ను కూడా పోలీసులు అదుపులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క లోకేష్ ను ఏం విచారించారు, మరి తను ఈ యొక్క అమ్మాయి హత్య వెనక మరి ఎవరైనా ఇంకా కోణం ఉందా, అంటే ఎవరైనా ప్రమేయం ఉందా, లేకపోతే కుటుంబ సభ్యులా, లేకపోతే ఈ లోకేష్ ప్రమేయం ఉందా, ఎవరు ప్రమేయం ఉంది అనేది కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. కొద్ది గంటల్లో కూడా మీడియా ఎదుట కూడా డిఐజీ కోయా ప్రవీణ్ కూడా కడప ఎస్పీకి కలిసి కూడా మీడియా సమావేశంలో స్పష్టంగా ఈ యొక్క హత్య ఎవరు చేశారు, లేకపోతే పరువు హత్య, లేకపోతే ఈ అబ్బాయి తీసుకొని వెళ్ళినటువంటి అబ్బాయి హత్య చేశారా అనేటువంటిది కూడా ఆ మీడియా ఎదుట మరి వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది జ్యోతి. అయితే ఇందులో లోకేష్ ప్రమేయం ఎంతవరకు ఉండొచ్చు? అమ్మాయితో వెళ్ళినతను, వైష్ణవ్తో వెళ్ళినతను మళ్ళీ అతను ఒక్కడే తిరిగి రావటం, ఈ కోణంలో పోలీసుల దర్యాప్తులో ఏమైనా విషయాలు వెలుగు చూసాయా? 14వ తారీఖు ఉదయం 8:30 గంటలకు లోకేష్ బాలిక కూడా ఇద్దరు కూడా వెళ్ళినట్లు కూడా సీసీ ఫుటేజ్ లో ఆధారంగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే అమ్మాయి ఇద్దరు కలిసి కూడా రంగనాథ స్వామి ఆ యొక్క టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఉండినట్లు కూడా అక్కడ ఒక బ్యాగును కూడా గుర్తించినట్లు పురవస్తు శాఖ తెలియపడం ఉండటంతో అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఉదయం 10:30 గంటలకి నుంచి కూడా ఈ యొక్క 10:40కి గండికోట నుంచి లోకేష్ సింగిల్ గా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్పష్టంగా గండికోటలో టూరిస్టులు కూడా సింగిల్ గా బాలిక కనిపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే 12 తర్వాత ఆ యొక్క బాలిక విషయంలో ఏమి జరిగింది అనేటువంటిది కూడా పోలీసులు ఇంకా నిర్ధారించలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇది ఎవరు హత్య చేశారు, లేకపోతే ఎక్కువ ఇటీవల కూడా అమ్మాయిల పైన ఎక్కువ హత్యాలు జరగడం, దారుణాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క లోకేష్ ను కూడా మరి పోలీసులు విచారించినట్లయితే లోకేష్ కూడా ఎలాంటి సమాచారాన్ని పోలీసులకు తెలియపరిచారనేది కూడా మీడియా ఎదుట కూడా వెల్లడిపరిచేటువంటి అవకాశం అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు. హనుమకొండ జిల్లా